యేసునాదా నాదా నమో జీవనా నమో యేసునాదా నాదా నమో జీవనాదా నమో యేసునాదా నాదా నమో జీవనాదా నమో యేసునాదా నాదా నమో జీవనాదా సమాన విరగిత సనాతనాత్మాం సమున్నతోజ్వల ప్రశాంతదామా సమాన విరజిత సనాతనాత్మాం సమున్నతోజ్వల ప్రశాంతదామా నమో యేసునాదా నాదా నమో జీవనాదా నమో యేసునాదా నాదా నమో జీవనాదా స్థావర జంగమ జగమంతునని స్థావర జంగమ జగమంతునని చందనను మా వినుతలు కోనుమా స్థావర గమా జగమంతునని చందనను మా వినుతలు కొనుమా పరమ కృపా పరిదామృత సారా పరమ కృపా పరిదామృత సారా పరచందనని దయక్ష విలాస నమో యేసునాదా నాదా నమో జీవనాదా నమో యేసునాదా నాదా నమో జీవనాదా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తుని నామములో మీ అందరికీ ఉదయకాల సమయ శుభాకాంక్షలు. Dear children of God, we bring greetings in the name of our Lord Savior Jesus Christ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇష్టపడేది ఏమంటే సమాధానం. In this world, everybody wants peace. సమాధానం లేకపోతే ఈ భూలోకంలో బ్రతికేదే చాలా కష్టమండి. Without peace, it is so difficult to live in this world. అందుకే చాలా మంది ఆత్మహత్య చేసుకుంటారు. That's why there are a lot of people who commit suicide. ఎందుకంటే సమాధానం లేదు కాబట్టి ఆత్మహత్యకి వెళ్ళిపోతానని రాసి ఉంచి ఆత్మహత్య చేసుకుంటారు. There are a lot of people who write a note because there is no peace, they want to commit suicide. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా బీదలైనా సౌకర్యాలైనా విద్యావంతులైనా విద్య లేని వాళ్ళైనా అందరికీ సమాధానం అనేది చాలా ముఖ్యమైనది. Whether you are big or small, rich or poor, educated or not educated, peace is very important for all of them. ఈ సమాధానాన్ని మన జీవితంలో కాపాడుకోవడం ఎలా? How to protect this peace in our lives? ఈ సమాధానాన్ని మన జీవితంలో పొందుకునేది ఎలా? How to get peace in our lives? మన జీవితంలో దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని కాపాడుకునేది ఎలాగ? How to protect the peace that God has given us in our lives? రోమియోలకు 8వ అధ్యాయం 5వ వాక్యం 6వ వాక్యాన్ని చదవదామండి. Let's read Romans chapter 8 verse 5 and 6. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సునుంతురు, ఆత్మానుసారులు ఆత్మీయ విషయముల మీద మనస్సునుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము,
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. Reading from Romans chapter 8 verse 5 and 6, for those who live according to the flesh set their minds on the things of the flesh, but those who live according to the Spirit, the things of the Spirit. For to be carnally minded is death, but to be spiritually minded is life and peace. శరీరానుసారమైన మనస్సు మరణమంట. The mind of the flesh is death. కానీ ఆత్మానుసారమైన మనస్సు సమాధానమును జీవమును ఇచ్చునని వేద గ్రంథం చెబుతుంది. But the mind according to the Spirit will be filled with life and peace. ఆత్మానుసారమైన మనస్సు అనేది చాలా ముఖ్యమండి మన జీవితంలో. Spiritual mind is very important to us. దేవుని బిడ్డలారా, Dear children of God, ఆత్మానుసారమైన మనస్సు అంటే ఏమి? what do you mean by the spiritual mind? ఆత్మ అనేది దేవుడిచ్చింది. The Spirit is given by God. ఆత్మ అనేది దేవునికి సొంతం. The Spirit belongs to God. మనిషి చనిపోతే మన్ను నుంచి వచ్చినటువంటి శరీరాన్ని మన్నుకే పంపేస్తారు. When a man dies, the body goes back to the ground. కానీ ఆత్మను దేవుడిచ్చాడు కాబట్టి ఆ యొక్క ఆత్మ దేవుని సముఖానికి చేరుతుంది. But the Spirit is given by God and the Spirit reaches God. ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మ లోకానుచారమైనటువంటి చేరకుండా ఉండేంత వరకు మన జీవితంలో సమాధానం ఉంటుంది. The Spirit that God has given, till the time it is not filled with the world, the peace of God will stay with us. ఆ దేవుడిచ్చినటువంటి ఆత్మ ఎప్పుడైతే శరీర కార్యాలపైన లోకానుచారమైన కార్యములపైన వెళుతుందో అప్పుడే సమాధానం అనేది పోతుంది. The moment the Spirit which was given by God gets into the worldly things, it will lose its peace and life. ఎందుకంటే సమాధానం కూడా దేవుడిచ్చింది. Because peace is also given by God. ఎందుకంటే సమాధానం దేవునికి సంబంధించినది. Because peace belongs to God. అసమాధానం అనేది సాతానుకు సంబంధించినది. Peacelessness belongs to Satan. దేవుని బిడ్డలారా, Dear children of God, మన జీవితంలో సమాధానంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? if we want to have peace in our lives, what should we do? ఆత్మానుసారమైనటువంటి బిడ్డలుగా మనం ఉండాలి. We should be children who are spiritually filled. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళు కాదు. We are not belonging to this ఈ world. లోకం మనకు సొంతం కాదు. This world is not our own. 1 యోహాను 2:16 చెప్తుంది, According to 1 John chapter 2 verse 16 says, లోకమును లోక కార్యములను దేవుని చేత కలిగినది కాదు. so all that is according to the world and the things of the world are not from God. మనము దేవుని చేత కలిగిన వాళ్ళం. We are formed by God. మన ఆత్మ దేవుని చేత ఇవ్వబడినది. The spirit that is in us is given by God. కాబట్టి మనం ఆత్మీయ దేవుని బిడ్డలుగా ఉండాలి. So we should be spiritually filled children. ఆత్మీయంగా నడవబడే దేవుని బిడ్డల జీవితంలో సమాధానం ఉంటుంది. There is peace in people's lives who are led by the Spirit. దేవుని బిడ్డలారా, Dear children of God, సమాధానాన్ని కాపాడుకునేది ఎలాగా? how do we protect our peace? దేవుని చేత నడపబడాలి. We should be guided by God. ఆత్మ చేత నడపబడాలి. We should be guided by the Spirit. ఆత్మ చేత మనం నడపబడేటప్పుడు When we are led by the Spirit, ప్రపంచానుసారమైనటువంటి కార్యాలకు మన జీవితం పోదు. our life will not be led according to the world. ప్రపంచానుసారమైనటువంటి కార్యాలలో మన జీవితం వెళ్ళదు. Our life will not go into the worldly ways. ప్రపంచానుసారమైన కార్యాలు మన జీవితంలో ఎప్పుడు వస్తుందో అప్పుడే దేవునికి సంబంధించినటువంటి సమాధానం మనల్ని వదిలి వెళ్ళిపోతుంది. When the things of the world get into us, the peace of God will leave us. ఒకవేళ మీకు ప్రశ్న ఉన్నదా, అయ్యో నా జీవితంలో ఎందుకు నేను సమాధానంగా లేదు? Do you have this question saying, why do I don't have peace? నా జీవితంలో కంటిన్యూగా ఎందుకు సమాధానంగా ఉండడానికి నా వల్ల కావడం లేదు? Why don't I have peace continually? అయితే ఒక ప్రశ్నను మనం వేసుకోవాలి. Then we should question one thing. ఆత్మ చేత నడపబడుచున్నామా? Are we led by the Spirit? దేవుని యొక్క ఆత్మ చేత నడపబడుతున్నామా? Are we led by the Spirit of God? దేవుని ఆత్మ చేత మనం నడపబడితే, If we are led by the Spirit of God, దేవుని యొక్క సమాధానం మన జీవితంలో ఉంటుంది. then the peace of God will be with us. దేవుడు మీ సమాధానంతో మిమ్మల్ని నింపును గాక. I pray that God will fill you with His peace. ఈ రోజంతా దేవుడు తన సమాధానంతో మిమ్మల్ని నింపి కాపాడి నడుపును గాక. I pray that God will fill you and lead you with His peace throughout the day. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. మహోన్నతమైన ప్రభువా, Dear Heavenly Father, ఈ ప్రపంచంలో మాకు సమాధానం ఇవ్వడానికి మీ వల్ల మాత్రమే అవును. Lord, it is only you who can give us peace in this world. ఎందుకంటే యేషయా 9:6 చెప్తుంది, మీరు సమాధాన ప్రభువు.
Because Isaiah 9:6 says you are a God of peace. దేవా మీ సమాధానంతో మమ్మల్ని నింపండి. Lord, we pray that you would fill us with your peace. మీ సమాధానంతో మా జీవితాన్ని పరిపాలించండి. Lord, we pray that you would rule our lives with your peace. మా జీవితంలో మేము సమాధానంగా ఉండాలి. Lord, we should stay with peace in your life. ఆత్మ చేత నడిపింపబడే దేవుని బిడ్డలుగా మేము ఉండాలి. We should be people who would be led by your spirit. ఆత్మ చేత నింపబడి నడపబడే దేవుని బిడ్డలుగా మేము ఉండాలి. We should be your children who would be filled and led by your spirit. మా సమాధానాన్ని కోల్పోయేటువంటి ఎటువంటి పరిస్థితులు కార్యాలు మా జీవితంలో మాకు రాకూడదు. Lord, we should never get into a situation which will make us lose our peace. మా సమాధానాన్ని చెడిపే ఏ లోకాన కార్యములో మా జీవితంలో రాకూడదు. Lord, we pray that all the worldly things that will destroy our peace will not enter into us. మీ కృపతో మమ్మల్ని నింపండి. Lord, fill us with your grace. మీ కొరకై జీవంగల సాక్ష్యంగా మమ్మల్ని నింపండి. Lord, fill us with your grace so that we will be a living sacrifice to you. ఈ ప్రార్థనలో ఏకీభవించి ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో, All those who are standing in one accordance with this word in this prayer, ఎవరికైతే జీవితంలో సమాధానం లేదు, all those who do not have peace, ఎవరి కుటుంబంలో సమాధానం లేదు, all those who do not have peace in their ఈ family, సమాధానములో వాళ్ళని నింపండి. Lord, fill them with your peace. మీ కృపతో వాళ్ళని నింపండి. Lord, we pray that you'd fill them with your grace. వాళ్ళ కన్నీరును తుడవండి. Lord, we pray that you would wipe away their tears. మీరు బిడ్డలకు సహాయం చేయండి. Lord, we pray that you would help them even if people do not understand them. మహిమ ఘనత స్తుతి మీకే. All glory and honor. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name we pray. ఆమేన్. Amen. Let the world hear his word. வாலிபன் தன் வழியை எதினால் சுத்தம் பண்ணுவான்? உமது வசனத்தின்படி தன்னை காத்துக் கொள்கிறதுனால்தானே. சங்கீதம் 119 9வது வசனம். சிகாகோ ட்ரிபியூன் என்ற செய்தித்தாளின் எழுத்தாளராக லீ ஸ்ட்ரோபல் என்பவர் இருந்தபோது நடந்த ஒரு உண்மை சம்பவத்தை பற்றி அவர் கூறினார். 19 வயது நிரம்பிய வாலிப பெண்ணின் தகப்பனிடமிருந்து ஒரு தொலைபேசி அழைப்பு அவருக்கு வந்தது. அந்த பெண் மிகவும் சாதுவான, அமைதியான, எந்த பிரச்சனைக்கும் போகாத ஒரு பிள்ளை. ஆனால் அவளை இப்போது காணவில்லை. அவளை கண்டுபிடித்து தருவதில் எனக்கு போலீசாரின் ஒத்துழைப்பு கிடைக்கவில்லை. ஆகவே என் பிள்ளை தொலைந்து போனதை குறித்து விளம்பரம் கொடுத்து அவளை கண்டுபிடிக்க உதவி செய்யுமாறு கேட்டார். அந்த தகப்பனின் பரிதவிப்பை பார்த்து அவளை எப்படியாவது கண்டுபிடித்து கொடுத்து விட வேண்டும் என்று ஸ்ட்ரோபல் களத்திலே இறங்கினார். அந்த வாலிப பெண்ணின் நண்பர்களையும் போலீஸையும் விசாரித்தபோது முற்றிலும் வேறுபட்ட ஒரு காரியம் அவளை பற்றி சொல்லப்பட்டது. அந்த வாலிப பெண் போதைக்கு அடிமையாயிருந்ததையும் சிறு சிறு குற்றச் செயல்களில் ஈடுபட்டதையும் மோசமான ஒரு வாலிபனின் கேர்ள் ஃப்ரெண்டாக இருந்ததையும் போதை மருந்து வாங்க தேவையான பணத்தை சம்பாதிக்க பகுதி நேர விபச்சாரியாக அவள் இருந்ததையும் ஸ்ட்ரோபல் கண்டுபிடித்தார். ஒரு சில நாட்களுக்கு பின்பு அவளுடைய உடல் மரித்த நிலையில் கண்டெடுக்கப்பட்ட போது அவள் அளவுக்கு அதிகமான ஹெராயின் என்ற போதை மருந்தை உட்கொண்டிருந்ததை போலீசார் கண்டுபிடித்தனர். அவளுடைய தகப்பன் உண்மையிலேயே அவள் ஒரு பாவமறியா பெண் என்று நம்பியிருந்ததால் ஸ்ட்ரோபல் அவளை குறித்து கேள்விப்பட்ட அனைத்து விஷயங்களையும் அவள் தகப்பனுக்கு தெரிவிக்க விரும்பவில்லை. ஆனால் அவளுடைய தகப்பன் அவளால் வெகுவாக ஏமாற்றப்பட்டிருந்தார். தன் பிள்ளை மீது அவர் வைத்திருந்த அளவுக்கு அதிகமான நம்பிக்கையும் அன்பும் அவளை சந்தேகிக்க இடம் கொடுக்கவில்லை. ஆம் பிரியமானவர்களே, இந்த காலகட்டத்தில் அநேக வாலிபர்களின் நிலைமை இப்படித்தான் இருக்கிறது. அவர்களை முழுவதும் நேசித்து நம்பும் பெற்றோர்களுக்கு துரோகம் செய்கிறவர்களாக அநேக வாலிபர்கள் காணப்படுகின்றனர். திடீரென தங்கள் பிள்ளைகளின் உண்மை நிலையை பற்றி அறியும் பெற்றோர் நிலை குலைந்து போய்விடுகின்றனர். பிரியமான பெற்றோரே, உங்கள் பிள்ளைகள் வாலிப வயதை அடையும் போது நீங்கள் அவர்களோடு சகஜமாக பேசி பழகுங்கள். பெற்றோர் அன்பை விட மேலான அன்பும் சுகமும் வேறு எதிலும் கிடைக்கும் என்று அவர்கள் ஒருபோதும் நினைக்கக்கூட வாய்ப்பில்லாதபடி நீங்கள் நடந்து கொள்ள வேண்டும். அவர்களோடு நேரம் செலவழிக்க வேண்டும். அவர்கள் பள்ளிக்கூடம் மற்றும் கல்லூரி முடிந்து வீட்டுக்கு வரும்போது அன்று நடந்தவைகளை பற்றி விசாரிக்க வேண்டும். உங்கள் பிள்ளைகளின் நட்பு வட்டாரம் எப்படி இருக்கிறது, அவர்களோடு பழகும் நண்பர்களின் பழக்க வழக்கங்கள் எப்படிப்பட்டவை என்று அறிந்து கொள்ள வேண்டும். நண்பர்கள் கெட்ட நண்பர்கள் என்றால் அவர்களுக்கு நல்ல ஆலோசனை கொடுத்து
நல்லவர்களோடு சேர்ந்து பழக உற்சாகப்படுத்த வேண்டும். இதை செய்யவில்லை என்றால் ஒரு நாள் நாம் வருந்த நேரிடும். பிரியமான வாலிப சகோதரனே சகோதரியே, நீ ஒருவேளை தவறான ஒரு கூட்டத்தோடு சென்று கொண்டிருந்தால் உடனடியாக அதை விட்டு விலகு. தேவன் உன்னை குறித்து ஒரு உன்னத நோக்கம் வைத்திருக்கிறார். நீ தேவனுக்கு தேவை. உன்னை மிகவும் நேசித்து உனக்காக அநேக தியாகங்களை செய்த உன் பெற்றோர் மனதை ஒருபோதும் புண்படுத்தாதே. அவர்கள் கண்டிப்பதால் அவர்களை எனக்கு பிடிக்கவில்லை என்று சொல்லாதே. நீ நன்றாக இருப்பதற்காகவே அவர்கள் உன்னை திருத்தி நடத்துகிறார்கள். இந்த உலகத்தில் எல்லாவற்றிற்கும் மேலான அன்பு இயேசு கிறிஸ்துவின் அன்பு மட்டுமே. அவரை விசுவாசித்து உன் உள்ளத்தில் அவரை சொந்த இரட்சகராக ஏற்றுக்கொள். அவர் உன் உள்ளத்தின் வெறுமைகளை மாற்றுவார். விட முடியாத உன் பாவ பழக்க வழக்கங்களை அவரிடம் சொல். அதை விட்டு விலக அவர் உனக்கு உதவி செய்வார். ஒரு நல்ல ஆவிக்குரிய சபைக்கு செல். நல்ல ஆவிக்குரிய நண்பர்களோடு ஐக்கியத்தை ஏற்படுத்திக்கொள். நிச்சயமாக தேவன் உன் எதிர்காலத்தை ஆசீர்வதிப்பார். நீ அநேகருக்கு ஆசீர்வதிக்கப்பட்ட பிள்ளையாக மாறுவாய். வேதத்தை விருப்பத்தோடு வாசி. தேவன் உன்னை நீதியின் பாதையிலே நடத்துவார். அவர் உனக்கு நல்ல வழிகாட்டியாக, நண்பனாக, உன் வாழ்க்கை முழுவதும் உன்னோடு கூடவே வருவார். பிரியமான வாலிப தம்பி தங்கச்சி, இன்று உன்னை தேவனுக்கு அர்ப்பணிப்பாயா? உன் வாழ்க்கை சிறக்க வாழ்த்துகிறேன். God bless you. Have a blessed day.